ఏపీలో తిరుపతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంటే తెలంగాణలో కూడా అలాంటి ప్రసిద్ధ క్షేత్రం కావాలి అని భావించి కేసీఆర్ ఆ క్షేత్రాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంపై దృష్టి పెట్టారు. గొప్పగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా యాదాద్రిని తెలంగాణ తిరుపతి చేస్తాను అని ఆయన చెప్పుకున్నారు. దానికోసం యుద్ధ ప్రాతిపదికన దేవాలయ నిర్మాణం చేపట్టారు. ఎక్కడా చూడని అద్భుత కట్టడం యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. దేశ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చేలా చేస్తాను అని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎనలేని భక్తికి కేసీఆర్ ఎలా కేరాఫ్ అడ్రస్నో అలాగే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్కు కూడా చాలా భక్తిభావం కలిగిన వ్యక్తే. దేవుళ్లపై ఆయనకు ఎనలేని భక్తి ఉన్నా కేసీఆర్ ఎన్నో యాగాలు చేశారు. ఎన్నో పుణ్యక్షేత్రాల అభివృద్ధికి నడుం బిగించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం వస్తే భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయిస్తాను అని మొక్కిన ఆయన అలాగే స్వర్ణ కిరీటం చేయించారు. కనకదుర్గ అమ్మవారికి ముక్కుపుడక సమర్పించారు. ఇక కేసీఆర్ సంగతి అటుంచితే గవర్నర్ నరసింహన్ది కూడా అదే తంతు. పొద్దున్న లేస్తే పుణ్యక్షేత్రాల సందర్శనే లక్ష్యంగా ఆయన భగవంతుణ్ణి దర్శించుకుంటున్నారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆచార సాంప్రదాయాలను అవలంబించే ఆయనకు భక్తిభావం చాలా ఎక్కువే కాదు, పూజా వ్యవహారాలు చక్కగా తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన తరచూ తిరుమలకు వెళ్లేవారు. తిరుమలకు ఆయన ఎంత తరచూ వెళ్లేవారు అంటే ఆయన మీద విమర్శలు కూడా వచ్చాయి. తర్వాతి కాలంలో ఆయన పర్యటనలపై విమర్శలు రావడంతో తిరుమల పర్యటనను కాస్త తగ్గించుకున్నారు. కాని భక్తిభావం బాగా ఉన్న ఆయన ఈసారి తెలంగాణ తిరుపతిగా పేరొందుతున్న యాదగిరిగుట్టకు వెళ్లారు నరసింహన్. అక్కడ స్వామివారిని దర్శించుకున్న తరువాత పూజారులు ఇచ్చిన ఆశీర్వాదం ఆయనకు నచ్చలేదు. శ్రీవైష్ణవ ఆచారాన్ని పాటించే గవర్నర్ సాబ్కు గుట్ట పూజారులు తూతూ మంత్రంగా ఆశీర్వచనాలు ఇవ్వడంతో నరసింహన్ వారి మీద ఫైర్ అయ్యారు. కోపంతో ఇలాగా ఆశీర్వాదమిచ్చేది అంటూ క్లాస్ పీకారు. ఇక రాష్ట్రానికి ప్రథమ పౌరుణ్ణి నాకే ఇలా స్వాగత ఆశీర్వచనం పలికితే ఇక సామాన్యుల సంగతి ఏంటి అని మండిపాటుకు గురయ్యారు. యాదాద్రిలోని వేద పండితులపై సీరియస్ అయిన ఆయన చాలా అసహనం వ్యక్తం చేశారు. అలాగే అవమానంగా ఫీల్ అయ్యారు. ఇక ఎవరైనా దేవాలయానికి వెళ్తే భగవంతుని దర్శనం కోసం వెళ్తారు. కానీ అక్కడ ప్రోటోకాల్ పాటించలేదని, ఆశీర్వచనం సరిగా ఇవ్వలేదని ఫీల్ అవడం అర్ధరహితం. భగవంతుని దగ్గర ఎవరైనా సమానమే. ఇన్ని పూజలు చేసి ఇంత భక్తిభావంతో ఉండి నిత్యం వైదిక కార్యక్రమాలను నిర్వహించే నరసింహన్ ఈ పాటి చిన్న విషయం ఎలా మరిచిపోయారు? సహజంగా దేవాలయాల్లో అర్చకులందరికీ మంత్రాలు వస్తాయి అనేది చెప్పలేం. వాటి మీద అందరూ పెద్దగా ధ్యాస కూడా పెట్టరు. కానీ స్వామివారి చెంతకు పోయి నరసింహన్ సారు ఈ చింతకు గురవడం నిజంగా బాధాకరమే. ఆయనకు పూజాధికాల మీద ఉన్న పట్టు అంతా ఇంత కాదు కాబట్టే ఆయన అలా రియాక్ట్ అయి ఉంటారు. ఇక ఆశీర్వచనం విషయంలో ఆలయ అధికారులు అంత సింపుల్గా వ్యవహరించడంపై ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది. పండితుల తీరును అవమానంగా భావించిన గవర్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆశీర్వచనంలో చతుర్వేద ఆశీర్వచనం చేయాలి కదా, ఎందుకు విస్మరించారు అంటూ ప్రశ్నించిన ఆయన చాలా అసహనంతో తిరిగి వెళ్ళిపోయారు. అయితే తూతూ మంత్రంగా వ్యవహరించిన ఆలయ పూజారులపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.